మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మానవుడు సంతోషం కోసం అనేకమైన తప్పుదారులు లేకపోతే అనేకమైన మారక ద్రవ్యాలు కావచ్చు, లేకపోతే సిగరెట్ కావచ్చు, పాన్పర కావచ్చు, మద్యపానం కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైన చెడు స్నేహాలు కావచ్చు, చెడు సంబంధాలు కావచ్చు, ఇలా పెట్టుకొని మానవుడు ఏమనుకుంటున్నాడంటే ఇందులోనే సంతోషం ఉంటుంది, ఇందులోనే ఆనందం ఉంటుంది అని వెళ్తున్నాడు. కానీ చివరికి ఆ ఆనందము ఏమవుతుందంటే దుఃఖంగా మారి మానవుడు ఎలా ఉంటున్నాడంటే చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నాడు, చాలా నిరాశకు నిస్పృహకు లోనవుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ వీడియో వీక్షిస్తున్న నీవు ఏదైనా సరే ఆ సంతోషం కోసం, ఆనందం కోసం ఏదైనా విషయంలో దేవునికి అవిధేయతగా లేకపోతే పాపంలో ఉంటూ ఆ విధంగా బాధపడుతూ ఉంటే ఈరోజు ఒక ఆదరణకరమైన మాట ఏంటి అంటే యేసయ్యలో నిజమైన సంతోషం ఉంటుంది. యేసయ్యలో నిజమైన సంతోషం ఎలా ఉంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో అనేక మంది మన భక్తులు చూసినప్పుడు అందరూ వాళ్ళ యొక్క జీవితంలో శ్రమలు అనుభవించిన వాళ్ళే. దానియేలు కావచ్చు, శద్రకు మేషకు అబేద్నెగో కావచ్చు, దావీదు కావచ్చు, అదేవిధంగా ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, కొత్త నిబంధన గ్రంథంలో అయితే శిష్యులు కావచ్చు, 11 మంది శిష్యులు, ఇంకా అనేక మంది, సౌలు కావచ్చు, పేతురు, వీళ్ళందరూ వాళ్ళ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ యేసయ్య వాళ్ళ జీవితంలో ఉన్నందువల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మనకి అపోస్తల కార్యంలో ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడో అప్పుడు సంఘము విస్తరిస్తూ ఉన్నప్పుడు అనేక మంది రాజులు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఈ యొక్క పేతుని తీసుకెళ్ళిపోయి చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో వేసినప్పుడు అందరూ పేతురు గురించి ప్రార్థిస్తారు. ఎప్పుడైతే పేతురు గురించి ప్రార్థిస్తారో దేవుడు పేతురుని చాలా సంతోషంగా బయటికి తీసుకొస్తాడు. పేతురు చెరసాల్లోకి వెళ్ళినా కూడా సంతోషంగా ఉన్నాడు. అదేవిధంగా మిగతా అన్ని విషయాలు గమనిస్తే సౌలు కూడా తీసుకెళ్ళిపోయి చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళ చేతులకి బండలు బిగించినప్పుడు సంతోషంగా పాటలు పాడారంట. చూడండి, ఇలా గమనించిపోతే బైబిల్ గ్రంథంలో అనేక మంది ఇరుకులో, ఇబ్బందుల్లో, బాధల్లో కూడా సంతోషంగా ఉండగలిగారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏదన్నా ఆ సంతోషం కోసం, తాత్కాలిక ఆనందం కోసం దేనికైనా బానిస అయిపోయి ఉన్నావా? తప్పకుండా నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే దేవుడు దాని నుంచి తప్పించి స్థిరమైన, సంపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వగలడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.